దేవుడి నామంలో కూడి ఉన్న మీ అందరికీ కూడా నా వందనాలు తెలియచేసుకుంటూ ఉన్నాను. ఈరోజు మనం ధ్యానం చేయబోతూ ఉన్నాము 1వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము 1 నుంచి 3 వరకు నేను చదువుతున్నాను. చూడండి, 1వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయము. అప్పుడు ఇశ్రాయేలీయులందరూ హెబ్రోనులో నుండి దావీదు యొద్దకు కూడి వచ్చి, చిత్తగించుము, మేము నీకు ఎముక నంటిన వారము, రక్త సంబంధులము. ఇంతకుముందు సౌలు రాజై ఉన్నప్పుడు నీవు ఇశ్రాయేలీయులను నడిపించి వాడవై ఉంటివి. నా జనులకు ఇశ్రాయేలీయులను నీవు వారి మీద అధిపతిగా ఉందువని నీ దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చెను అని మనవి చేసిరి. ఇశ్రాయేలీయుల పెద్దలందరూ హెబ్రోనులోనున్న రాజు నొద్దకు రాగా, దావీదు హెబ్రోనులో యెహోవా సన్నిధిని వారితో నిబంధన చేసెను. అప్పుడు వారు సమూయేలు ద్వారా యెహోవా సెలవిచ్చిన ప్రకారము దావీదును ఇశ్రాయేలీయుల మీద రాజుగా అభిషేకము చేసిరి. దావీదు రాజుగా అభిషేకం చేయబడేటువంటి సందర్భం మనకి ఇక్కడ కనిపిస్తుంది 1వ దినవృత్తాంతాల గ్రంథము 11వ అధ్యాయంలో. వీళ్ళందరూ కూడా దావీదు దగ్గరికి వచ్చి అంటున్నారు, సౌలు రాజుగా ఉన్నప్పుడే నీ దేవుడైన యెహోవా సమూయేలు ద్వారా నీ మీద అభిషేకం చేయించి నిన్ను రాజుగా చేయాలని దేవుడు నిర్ణయించారు. కాబట్టి మేమందరము కూడా నీ ఎముకనంటిన వారమే, రక్త సంబంధులమే గనుక మేమందరం కూడా నీకు ఫర్గా ఉన్నాము, నీకు సపోర్ట్గా ఉన్నాము. నిన్ను దేవుడే సెలెక్ట్ చేసుకున్నాడు కాబట్టి నీవు మా మీద రాజుగా ఉంటావు అని వాళ్ళందరూ కూడా దావీదుకి అభిషేకము చేసిన సందర్భము మనకి ఇక్కడ కనిపిస్తుంది. తరువాత దావీదును ఇశ్రాయేలీయులందరూ యెరూషలేము అనబడిన యోబూసునకు అక్కడికి తీసుకుని వెళ్ళారంట. యోబూసీయులు అనే మాట విన్నారు కదా మీరు. అంటే అక్కడ యోబూసీయులు ఉండేటువంటి ప్రాంతం ఒకటి ఉంది. ఆ ప్రాంతంలో ఈ యోబూసీయులు అనేవారు అసలు మంచి వాళ్ళుగా లేరు. వాళ్ళు మాట వినరు, లోబడరు. వాళ్ళందరూ అంటున్నారు, దావీదు రాజు అయిన తర్వాత దావీదు మా మీదకి వచ్చినా మమ్మల్ని నెగ్గలేరు. దావీదు వరకు ఎందుకు, దావీదు ఒకవేళ వచ్చినా మా ఊరిలో లేదంటే మా యొక్క పట్టణంలో ఉన్నటువంటి కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, నడ్డి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళే తరిమేస్తారు అని వెటకారం చేస్తున్నారు యోబూసీయులు. అదొక కొండ ప్రాంతంలో ఉన్నటువంటి పట్టణం. ఆ ప్రాంతాన్ని సౌలు జయించలేదు కాబట్టి ఇప్పుడు దావీదును కూడా వాళ్ళు అలాగే అంటున్నారు. ఆ సందర్భంలో దావీదు ఏమని చెప్తున్నాడంటే, నా వెనుక ఉన్నటువంటి యోధులందరిలో కూడా ఎవరైతే యోబూసీయుల పట్టణము దగ్గరికి ఫస్ట్ వెళ్ళి వాళ్ళను జయించి వస్తారో వారే నాకు సైన్యాధిపతిగా ఉంటారని ఒక పిలుపునిస్తాడు అన్నమాట. దావీదుకి వెనకాల అప్పటి వరకు అనుచరుల గురించి మీతో నేను మాట్లాడుతున్నాను కదా, వాళ్ళు ఎంతంత శూరకార్యాలు చేయగలవారో, ఎంత సింహపు గుండె గలవారో, ఎంత పరాక్రమశాలులో, ఎంత బలవంతులో, దావీదును ఎలా ప్రేమిస్తారో, దావీదును వెన్నంటే ఎలా ఉన్నారో, దావీదుతో పాటు ఎలాంటి యుద్ధాలను జయించారో ఇదంతా మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు అంటున్నాడు ఆయన, ఆ యొక్క యోబూసీయులను ఎవరైతే జయించుకుని ఫస్ట్ వస్తారో వాళ్ళు నాకు సైన్యాధిపతిగా ఉంటారు అంటున్నాడు ఆయన, సేనాధిపతి. మనం చూస్తే మనకి మామూలుగా అయితే రాజు తర్వాత మంత్రి ప్రధాన స్థానంలో ఉంటాడు, కానీ వాళ్ళకైతే రాజు తర్వాతి స్థానము సైన్యాధిపతిదే. కాబట్టి ఆ ప్లేస్ ఇప్పుడు రాజు సెలెక్ట్ అయిపోయాడు, ఆయనను అభిషేకించేశారు అక్కడ అందరూ కూడా. ఇప్పుడు సెకండ్ ప్లేస్లో రావాల్సినటువంటి సైన్యాధిపతి సెలక్షన్ ఎలా ఉందంటే, ఈ యోబూసీయుల పట్టణానికి వెళ్ళి అక్కడ వారిని జయించినట్లయితే అప్పుడు వారిని నేను సైన్యాధిపతిగా చేసుకుంటానని చెప్పినప్పుడు అక్కడ మీరు చూడండి, యోవాబు అనేటువంటి ఆయన మనందరికీ తెలుసు కదా. యోవాబు ఎవరు? నేను మీతో మాట్లాడుతూ ప్రతిదీ కూడా క్లియర్గా చెప్తున్నాను. యోవాబు ఎవరు అనంటే, దావీదు యోవాబును మాట్లాడినప్పుడల్లా, పిలవాలనుకున్నప్పుడల్లా సెరూయా కుమారులారా అంటాడు ఆయన. ఈ సెరూయా ఎవరు అంటే దావీదు యొక్క అక్క. అంటే దావీదు యొక్క అక్క కుమారుడైనటువంటి యోవాబు ఆయన వెళ్ళి ఆ యోబూసీల పట్టణాన్ని జయించి విజయముతో తిరిగి వస్తాడనమాట. హల్లెలూయా. వచ్చినప్పుడు ఇప్పుడు ఈ యోవాబే దావీదు గారికి సైన్యాధిపతి. దావీదు చివరి వరకు కూడా అలానే నా అక్క కొడుకే కదా, నా అన్న కొడుకే కదా, మా చెల్లెలు కొడుకే కదా, వీరినే నా చుట్టూ పెట్టుకుందామని అనుకోలేదు దావీదు. అక్కడ సెలక్షన్, వీరత్వము, వారికి ఉన్న టాలెంట్స్, వారికి ఉన్న తలాంతు, వారికి ఉన్నటువంటి కెపాసిటీని చూస్తున్నాడు దావీదు. యోవాబు వెళ్ళాడు, ఆ యోబూసీయులను జయించాడు. ఆ పట్టణంలోనికి వీళ్ళందరూ కూడా ఎంటర్ అయిపోయి వెళ్ళిపోయారు. అదే యెరూషలేము పట్టణం. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఆ పట్టణమే మహారాజు పట్టణం అని, ఆ పట్టణంలోనే దావీదు పురం అని, దావీదు నగరం అని పేరు పెట్టబడింది. ఓకే, ఇంతవరకు మనకి చాలా బాగుంది. ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతున్నటువంటి వ్యక్తి పేరు యోవాబు. ఇప్పుడు ఆయనే కదా యోబూసీల పట్టణాన్ని జయించాడంటే ఎంత వీరుడో శూరుడో చూడండి. అసలు యోబూసీల కెపాసిటీ ఏమంటున్నారు వాళ్ళు? మా వరకు అక్కర్లేదు, మా ఊరిలో ఉన్న కుంటి వాళ్ళు గుడ్డి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు చాలు మీకు అన్నారు అని అంటే వాళ్ళు ఎలాంటి గట్టి వాళ్ళో మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి యోవాబు వారిని పట్టుకొని చక్కగా వారందరినీ జయించుకొని, చూడండి మీరు 6వ వచనం చూడండి. ఎవడు మొదట యోబూసీలను హతము చేయనో వాడు ముఖ్యుడును సైన్యాధిపతియు నగునని దావీదు సెలవేయగా, సెరూయా కుమారుడైన యోబాబు అందరికంటే ముందుగా ఎక్కి, అంటే అదొక పట్టణం కాబట్టి కొండ ప్రాంతం కాబట్టి ఆ ఆధిపత్యము పొందెను. తరువాత దావీదు ఆ కోటయందు నివాసము చేసినందున దానికి దావీదు పురం అనే పేరు కలిగెను. అర్థమైపోయింది కదండి. దావీదు పురం అంటే ఆ యొక్క ప్లేసే. దావీదు మిల్లో మొదలుకొని చుట్టూను పట్టణమును కట్టించాను. యోబాబు పట్టణములో మిగిలిన భాగములను బాగు చేసెను. ఈరోజు మనం ఎవరి గురించి చెప్పుకుంటున్నాం? యోబాబు. ఈ యోబాబు ఒక మాటలో చెప్పాలంటే దావీదుకి కుడి హస్తము. ఇంకా ఒక మాటలో చెప్పాలంటే దావీదుకి ఒక షీల్డ్. ఆయన దావీదుని ఎవరు ఏమన్నా ఊరుకోడు, దావీదుని ఎవరు ఏం చేసినా ఒప్పుకోడు. అసలు దావీదుకి ఎవరు విరోధంగా లేచినా కూడా అసలు సహించలేడు ఆయన. అంతటి ఒక మంచి ఆలోచనలతో ఉన్నటువంటి యోవాబే ఆయన ఎండింగ్ ఎలా ఉంది? ఈ యోవాబు ఎలాంటి కార్యాలు చేశాడు దావీదు పక్షంగా? మరి ఆఖరిన ఆయన ఇదంతా నిలవబెట్టుకున్నాడా, లేకపోతే యోవాబు ఏమయ్యాడు అనేది మనం ఈరోజు నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే ప్రతి భక్తుని జీవితంలో నుంచి కూడా దేవుడు అనుదినము మనతో మాట్లాడుతూనే ఉన్నారు. దావీదు రాజు అంటే మన రాజు దగ్గర మనం ఎలా ఉండాలి, మన రాజు మనల్ని ఎలా సెలెక్ట్ చేసుకుంటాడు. ఇప్పుడు నేను అదే చెప్తాను మీకు. ఒక పాట పాడాలన్నా, ఒక ప్రార్థన చేయాలన్నా అందులో ఆ స్వరములో విడుదల ఉండాలి. ఆ నోరు ఎప్పుడు కూడా దేవుని స్తుతించేటువంటి నోటిగాను, లేదంటే దేవుని యొక్క మాటలు అధికంగా స్తుతులు చెల్లించేటువంటి వారుగాను, మన పాటలు పాడేవారిని దేవుడు ఒక దినాన్ని ఏం చెప్పారంటే, మనకు అగ్ని సదస్సులు జరుగుతున్నప్పుడు, అంటే ఇప్పుడు పాడుతున్న చిన్నపిల్లలు కారు, పెద్దవాళ్ళ గురించి మాట్లాడారు ఆయన. ఇప్పుడు పాడుతున్న చిన్నపిల్లలది కాదది, పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే దేవుడు, వారందరివి విడుదల స్వరములు అని చెప్పారు ప్రభు. అంటే వారు ఆరాధన చేస్తూ ఉంటే, వాళ్ళు పాడుతూ ఉంటే అనేకమైన దయ్యాలు పారిపోతాయి, అనేకమైన కట్లు త్రెంచబడతాయి, అనేకమైన గృహాలలోనికి విడుదల వెళుతుంది అని చెప్పారు. అప్పుడు మన లిల్లీ గారు, అరుణ గారు, ఫిలోమినా గారు, శాంతి, లత వీళ్ళందరూ కూడా ఉండేవారు. ఆ బ్యాచ్ వేరు. వాళ్ళందరూ పెద్దవాళ్ళందరూ కూడా పాడుతూ ఉండేవారు. ఆ తర్వాత చిన్నపిల్లలు ఇప్పుడు ఎంటర్ అయ్యారు, వీళ్ళు పాడుతున్నారు. అంటే వీళ్ళవి విడుదల స్వరాలు కావా అంటే, ఆ రోజు దేవుడు నాతో చెప్పిన మాట మాట్లాడుతున్నాను. ఎవరు హార్ట్ఫుల్గా దేవుణ్ణి ఆరాధన చేసినా అది జరుగుతుంది ఖచ్చితంగా. ఎవరు హార్ట్ఫుల్గా దేవునికి మ్యూజిక్ ప్లే చేసినా కూడా ఈ కార్యాలన్నీ జరుగుతాయి. సరే, ప్రార్థనలు కూడా అంతే. రోజు ప్రార్థనాత్మతో వీళ్ళు ప్రార్థనా యోధులు అనబడి నేను వారిని నూనెతో అభిషేకించిన వారు వీళ్ళందరూ కూడా. ఇప్పుడు మీకు ప్రార్థనలు చేస్తున్న వాళ్ళందరూ. అందుకే మీలో ఎవరైనా నాకు ప్రార్థనలు ఇవ్వండి అని అడిగినా వెంటనే నేను ఇవ్వలేకపోతాను. ఎందుకంటే మనకు అసలే సమయం చాలా తక్కువ ఉంది. ఇప్పుడు మీ అందరి గృహాలలోనికి మీకు విడుదల రావాలనే కదా మాతో కనెక్ట్ అవుతున్నారు మీరు. మరలా మీకు మేము ప్రార్థనలు ఇచ్చినప్పుడు మరి మీరు ఈ యొక్క మంచి తలాంతు లేదంటే ఈ యొక్క మంచి ఫెసిలిటీ కోల్పోతారు కదా. అందుకే నేను మీరు ప్రార్థన రాదని కదా, అందరికీ ప్రార్థన వచ్చు. ఇప్పుడు ఎంతమంది అయితే మీరు కనెక్ట్ అయ్యి ఉన్నారో మీరు అందరికీ ప్రార్థనలు వచ్చు. కానీ ఇక్కడ ప్రత్యేకించబడిన వారు ప్రార్థనలు చేస్తూ ఉండగా మీ అందరి గృహాలలోనికి విజయం రావాలన్నదే నా ఆశ. యోబాబు దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడు యోబాబు ఏం చేశాడు? దావీదుకు చాలా సపోర్టరు. అసలు దావీదుని ఎవరు ఏమన్నా ఊరుకోడు. దావీదు కోసం ఎంతైనా త్యాగం చేస్తాడు, దావీదు కోసం ఏమైనా చేస్తాడు ఈయన. అలాగా దావీదు వెనకాల ఈ షెరూయా కుమారుడు ఈ యోబాబు దావీదుకి వెన్నంటే ఉన్నటువంటి చాలా యోగ్యమైనటువంటి వ్యక్తిగా మనకి ఇక్కడ ఇంట్రడక్షన్ కనబడుతుంది మనకి. నిజంగా అటువంటి వాడే ఆయన. ఆ తర్వాత కొన్ని రోజులకి మనకు తెలుసు అబ్షాలోము అనేవాడు దావీదు యొక్క కుమారుడు. ఆ అబ్షాలోము ఒక రోజున దావీదుకు విరోధముగా నేనే రాజునవ్వాలి అనే ఉద్దేశ్యంతో ఆయనకాయనే ప్రకటించుకొని ఆయనకాయనే చాలా గందరగోళం చేస్తున్నటువంటి పరిస్థితుల్లో దావీదు సింహాసనము విడిచి పారిపోతాడు.
పారిపోతూ ఉన్నప్పుడే కదా షిమి అనేవాడు తిడతాడు, మనందరికీ తెలిసిన విషయమే ఇది. ఎందుకు పారిపోవాలి దావీదు? ఇది కూడా మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? దావీదు చాలా బలవంతుడు. దావీదు వెనకాల ఉన్నవాళ్ళు మహాబలవంతులు. అసలు దావీదు వెనకాల ఉన్నవారిని ఎవరూ జయించలేరు. ఒక మాటలో చెప్పాలంటే అబ్షాలోము దావీదు దగ్గర చాలా చిన్నవాడు కదా. ఎందుకు పారిపోయాడు దావీదు? వెళ్ళిపోదాం మనం అందరం అడవుల్లోనికని దావీదు తీసుకున్న నిర్ణయం ఎందుకో మీకు తెలుసా? ఎందుకు అంటే దావీదు తన సేన కానీ అబ్షాలోముతో తలపడితే అబ్షాలోము ఉండడు అక్కడ. కాబట్టి దావీదు ప్రేమ గలవాడండి. తన బిడ్డలంటే చాలా ప్రేమ. ఎందుకంటే ఈ అబ్షాలోము యొక్క చెల్లెల్ని దావీదు యొక్క కుమారులలో ఒకడు పాడు చేస్తే వాడిని చంపలేడు దావీదు, వాడిని పనిష్ చేయలేడు దావీదు. అబ్షాలోముని చంపలేడు దావీదు, అబ్షాలోముని పనిష్ చేయలేడు. దావీదుకి చాలా ప్రేమ పిల్లల మీద. కాబట్టి ఒక్కవేళ దావీదే కానీ ఒక నిర్ణయం తీసుకొని అటాక్ చేశాడు అనుకోండి, అసలు అబ్షాలోము అనేవాడు అక్కడికక్కడే మట్టి కరుస్తాడు. కాబట్టి దావీదు తలుచుకుంటే వీళ్ళందరూ వెళ్ళి ఎక్కడ కొడుకుని చంపేస్తారోనని దావీదు పారిపోవడానికే ఇష్టపడ్డాడండి. కాబట్టి వెళ్ళిపోయి కొన్నాళ్ళు అయిన తర్వాత వీడు సద్దుమణుగుతాడు. అప్పుడు వద్దాం అనుకున్నాడు దావీదు. అలా వెళ్ళిపోయినప్పుడు యుద్ధం జరిగిపోతుంది. అక్కడ జరుగుతున్నప్పుడు యోవాబు అన్నాడు, నాయనా నీవేమీ ఎక్కడికే రావాల్సిన అవసరం లేదు, నువ్వు ఇంట్లోనే ఉండు, నువ్వు వృద్ధుడు అయిపోతున్నావు కాబట్టి నువ్వు ఎందుకు అసలు నువ్వు అక్కర్లేదు, మేము ఉన్నాం కదా అని చెప్పి యోవాబు సైన్యాధిపతి కదా, తన టీముని తీసుకొని బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు యుద్ధం జరుగుతుంది ముమ్మరంగా. వాళ్ళకి అప్పుడున్నటువంటి సాధనాలన్నీ కూడా గాడిదలు, గుర్రాలు. అయితే గాడిద మీద వెళ్ళిపోతున్నాడు అబ్షాలోము. వెళ్ళిపోతూ ఉన్నప్పుడు మొత్తానికి వాళ్ళు యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు అబ్షాలోము చాలా అందమైన వాడండి. అసలు స్త్రీలకు కూడా లేనటువంటి జుత్తు ఆయనకు ఉందంట. సంవత్సరం కూడా ఆయన హెయిర్ కట్ చేస్తే ఎన్నో తులాలు, దాన్ని తులాల లెక్కన తూస్తారు కాబట్టి అలా రాయబడి ఉంది బైబిల్లో. అంత ఆయన హెయిర్ చూస్తే స్త్రీలే అసూయ పడతారంట. అంతటి అందమైన జుత్తు కలిగిన వాడు అబ్షాలోము. అసలు నడినెత్తి నుంచి అరికాల వరకు చిన్న మచ్చ మరక లేదు. అసలు ఇక్కడ ప్రాబ్లం లేకపోతే ఇతనిలో చాలా బాగుంటుంది, ఈ పార్ట్ బాగాలేదు అన్నది లేదంట. అంత అందమైనటువంటి అబ్షాలోము ఆ యొక్క గాడిద మీద వెళుతుంటే ఆయన హెయిర్ పైకి ఇలా ఎగురుతూ వెళ్ళి ఒక చెట్టుకి, సింధూర వృక్షానికి చిక్కుబడిందంట. చిక్కుబడినప్పుడు ఈ లోపల దావీదు యొక్క సైన్యంలో ఒక సైన్యంలో ఒక సోల్జర్ చూశాడు. చూసి దగ్గరికి వచ్చి, అమ్మో అబ్షాలోము ఇక్కడ చిక్కుబడి ఉన్నాడు, ఇప్పుడు నేనేం చేయాలి అని చెప్పి యోవాబుకి చెప్పాడు. సైన్యాధిపతి వచ్చి, ఏం అలా చూస్తున్నావు నువ్వు, మన శత్రువు వాడిని అక్కడే వేసైపోయావా అన్నాడు. అప్పుడు ఈ యొక్క సోల్జర్ అన్నాడు, ఇంకేమైనా ఉందా, నేను నీ మేనల్లుడిని చంపితే నువ్వు నన్ను బ్రతకనిస్తావా? నేను ఆ పని చేయను. అయినప్పటికీ కూడా దావీదు మనందరినీ గ్యాదర్ చేసి ఒక మాట చెప్పాడు. ఆ మాట ఏంటంటే అబ్షాలోముకి ఎటువంటి ప్రాబ్లం కూడా రాకూడదు, ఆ అబ్షాలోముని కనికరించండి అని చెప్పాడు. నేను రాజు మాట ఎలా తోలనాడతాను, నేను ఖచ్చితంగా ఆయన్ని ఏమీ చేయను అన్నాడు సోల్జర్. అప్పుడు యోవాబు అన్నాడు, నువ్వు అలా ఉంటే నేను చూస్తూ కూర్చుంటానా అని చెప్పి బాణము తీసి అబ్షాలోము గుండెకు గుర్రు పెట్టి వేసేస్తాడు బాణాన్ని. అబ్షాలోము గుండెల్లోనికి బాణం వెళ్ళిపోయిందండి. దావీదు మేనల్లుడే దావీదు యొక్క కొడుకుని చంపేశాడు అక్కడ. ఎందుకు చంపాడు అంటే రాజుకి శత్రువు అతను. ఎలాంటి వాడైనా సరే కొడుకే కానీ రాజు శత్రువు. రాజు సింహాసనం విడిచిపెట్టి నెత్తి మీద చెంగు కప్పుకొని అడవులలో పడి చెప్పులు లేక కాలి నడకన వెళ్ళడానికి కారణమైన వాడు వీడు. రాజనీతి ఏంటంటే రాజుకి ఎవడు అడ్డొచ్చినా ఉంచడానికి వీల్లేదు. వాడు కొడుకే కానీ భార్యే కానీ ఎవడే కానీ ఆ రాజనీతిని పాటించేవాడు యోవాబు. వెంటనే అబ్షాలోము గుండెకు గుర్రు పెట్టి చంపేస్తాడు. ఈ విషయాలు మీరు రాసుకోవడం బెటర్. మీరు అందరూ కూడా ఇవన్నీ ఎక్కడున్నాయో తెలియాలి కదా. ఒకసారి తెరవండి, 2 సమూయేలు 18:5 చూద్దాం. అప్పుడు రాజు యోవాబును అబీషైని ఇత్తయిని పిలిచి, నా నిమిత్తమై యవ్వనస్తుడైన అబ్షాలోముకు దయచూపుడని ఆజ్ఞాపించెను. జనులందరూ వినుచుండగా రాజు అబ్షాలోమును గూర్చి అధిపతులందరికీ ఆజ్ఞ ఇచ్చెను. జనులు ఇజ్రాయేలు వారిని ఎదిరించుటకై పొలములోనికి బయలుదేరిన మీదట యుద్ధము ఎఫ్రాయిము వనములో జరుగుగా ఇజ్రాయేలు వారు దావీదు సేవకుల ఎదుట నిలువలేక ఓడిపోయారు. ఇదంతా కూడా మీరు చదువుకోండి. తర్వాత 9వ వచనం దగ్గరికి వచ్చేసేయండి. అబ్షాలోము కంచెర గాడిద మీద ఎక్కిపోవచ్చు, దావీదు సేవకులకు ఎదురాయను. ఆ కంచెర గాడిద ఒక గొప్ప మస్తకి వృక్షము యొక్క
చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికిని మధ్య వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచెర గాడిద వెళ్ళిపోయింది. ఇంచుమించు ఏదైనా హ్యాంగ్ చేసుకున్నప్పుడు పైన తాడుంటే కిందన చైర్ని తన్నేస్తారు కదా, అలా గాడిద వెళ్ళిపోయింది. ఈయన తల పైన చిక్కుబడిపోయింది. ఆ గాడిద వెళ్ళిపోయింది, పైనుంచి క్రిందకి వేలాడుతున్నాడు. అసలు చాలా పెయిన్ఫుల్గా ఉంది, ఆ సిట్యుయేషనే చాలా పెయిన్ఫుల్గా ఉంది. ఆ సమయంలో ఒకడు దానిని చూచి, అబ్షాలోము మస్తకి వృక్షమున వ్రేలాడుచుండుట నేను చూచి తిని అని యోవాబుతో చెప్పినప్పుడు యోవాబు ఏమంటున్నాడో చూడండి. నీవు చూచి ఉంటివే, నేల కూలునట్లు నీవు అతనిని కొట్టకపోవతవేమి అని అడిగినప్పుడు అతనేమంటున్నాడో చూడండి. అందుకు వాడు యవ్వనస్తుడైన అబ్షాలోమును ఎవడునో ముట్టకుండా జాగ్రత్త పడుడని రాజు నీకును అభిషేకిని ఎత్తేకిని ఆజ్ఞ ఇచ్చిచుండగా నేను వింటిని. 1000 తులముల వెండి నా చేతిలో పెట్టినను రాజకుమారుని నేను చంపను అన్నాడండి ఆ సోల్జర్. ఎందుకంటే రాజు మాటని ఆనర్ చేశాడు అబ్బాయి. రాజు వద్దని చెప్పాడు కదా, కనికరం చూపించండి, కావాలంటే వాడిని అరెస్ట్ చేసి లోపల పెట్టేయచ్చు, జైల్లో పెట్టేయచ్చు, యావజ్జీవ శిక్ష విధించవచ్చు, లోపలే ఉంచి వాడికి ఫుడ్ సప్లై చేయొచ్చు, శత్రువే కాబట్టి చాలా రకాలు ఉంటాయి, అలా అయినా చేయొచ్చు అండి పాపం. కానీ రాజు వద్దన్నాడు కదా, అందుకే నేను ముట్టుకోలేదు, నువ్వు ఎంత డబ్బు బంగారం ఇచ్చినా నేను ఆయన్ని చంపను అన్నాడు ఆ వ్యక్తి. అప్పుడు ఆయన అంటున్నాడు, యోవాబు అంటున్నాడు చూడండి 14లో, నీవు చేయి వరకు నేను కాచుకొని ఉందునా అని చెప్పి 3 బాణములు చేత పట్టుకుని పోయి మస్తకి వృక్షమున వ్రేలాడుచు ఇంకనూ ప్రాణముతో ఉన్న అబ్షాలోము యొక్క గుండెకు గురిపెట్టి తన ఆయుధములను మోయువాడు 10 మంది చుట్టి ఉండగా అబ్షాలోమును కొట్టి చంపెను. చాలా దారుణమైనటువంటి సిట్యుయేషన్ అక్కడ. దావీదు ప్రాణము వెలవెలలాడిపోయిందండి న్యూస్ తెలిసినప్పుడు. అసలు దావీదు ఏడుస్తాడు, అబ్షాలోమా నా కుమారుడా, అబ్షాలోమా నేనైనా చనిపోవలసింది కదా, నీ ప్లేస్లో నీవు యవ్వనసుడివి, నీవు ఎందుకు ఇలాంటి మరణము పొందవలసి వచ్చిందని చాలా ఏడుస్తాడు. చాలా దారుణమైన సిట్యుయేషన్ గుండా దావీదు వెళ్ళడానికి యోవాబు కారణమయ్యాడండి. జాగ్రత్తగా వినండి. యోవాబు చేసింది రాజనీతి, దావీదు ప్రేమగలవాడు. సొంత కుమారుడిని చంపొద్దు అని చెప్పాడు రాజు. యోవాబు తన యొక్క చేతిలో ఉన్న పవర్స్తో ఆయన చంపేశాడు ఆయన్ని. అయితే వచ్చి అంటున్నాడు, నీకు ప్రజలందరూ చనిపోయినా సరే పర్వాలేదు, కానీ నీ ఒక్క కొడుకు బాగుగా ఉంటే చాలా, నీవు ఏం మనుషుడివి, ఎందుకు ఏడుస్తున్నావని యోవాబు దావీదుని అడుగుతాడు వచ్చి. దావీదు పాపం ఆ యొక్క దుఃఖాన్ని ఆపుకొని చాలా పై గదికి ఎక్కిపోయి చాలా బాధపడతాడు దావీదు ఈ ఇన్సిడెంట్ తర్వాత. యోవాబు చేసింది మంచిదా కాదా మనం ఆలోచన చేస్తే వన్ సైడ్ చాలా మంచిది. ఎందుకంటే ఎప్పటికైనా శత్రువే. వీడు ఇప్పుడే కాదు, రెండోసారి పని చేస్తున్నాడు. మొదట అమ్నోనిని చంపేశాడు అబ్షాలోము. రాజకుమారులు అందరినీ చంపేయాలనుకున్నాడు, దావీదుని కూడా చంపేయాలనుకున్నాడు అబ్షాలోము. మంచివాడు కాదు, బుద్ధి ఎప్పుడూ మారట్లేదు వాడికి. ఆ తర్వాత మరలా దావీదు మీదకే వచ్చేసాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చూసినప్పుడు ఒక సైన్యాధిపతిగా యాక్షన్ తీసుకున్నాడు యోవాబు. వేరే కోణంలో మనం ఆలోచిస్తే కొడుకు దావీదు చాలా ప్రేమించినటువంటి కుమారుడు యోవాబు చంపేశాడు. ఈ ఇన్సిడెంట్ తర్వాత కోలుకున్నాడు దావీదు చాలా రోజుల తర్వాత. ఇంకా యోవాబు గారి గురించి మనం ఆలోచన చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతే 2 సమూయేలు గ్రంథము 20వ అధ్యాయం, అక్కడ 2వ సమూయేలులోనే ఉండండి, అన్ని ఇక్కడే చూపిస్తాను మీకు. 20వ అధ్యాయము 9-10 వచనాలు చదువుతున్నాను. అప్పుడు యోవాబు అమాషాతో, నా సహోదరా, నీవు క్షేమముగా ఉన్నావా అనుచు అమాషాను ముద్దు పెట్టుకొనున్నట్లుగా కుడి చేత అతని గడ్డము పట్టుకొని, అమాషా యోవాబు చేతిలోనున్న కత్తిని చూడకయు తన్ను కాపాడుకొనకయు నుండగా యోవాబు అతని కడుపులో దాన్ని గుచ్చిన తోడని అతడు పేగులు నేలకు జారి ఆ దెబ్బతోనే అతడు చనిపోయెను. ఎవరు ఈ అమాషా? అమాషా ఎవరు అంటే, యోవాబు మదర్ పేరు చెప్పాను నేను మీకు, చాలా జ్ఞాపకం పెట్టుకోవాలి ఈ పేర్లు మీరు. యోవాబు మదర్ పేరు చెప్పాను, ఆ మదర్ పేరు ఏం పేరు? సెరూయా. ఇంకొక ఈ అమాషా అనేటువంటి వ్యక్తిని చూస్తున్నారు మీరు ఇప్పుడు ఇక్కడ 20వ అధ్యాయం 9-10 వచనాల్లో అమాషాని చూస్తున్నారు. ఈ అమాషా ఎవరంటే, ఈ యోవాబు యొక్క తల్లి సెరూయా ఉంది కదా, సెరూయా యొక్క చెల్లెలు పేరు అబీగయిలు. ఆ అబీగయిలు యొక్క కొడుకే అమాషా. ఇప్పుడు ఇది మనం గాల్లో మాట్లాడుకోవట్లేదు, ఆ రిఫరెన్స్ చూద్దురుగాని అందరూ కూడా మళ్ళీ వెళ్ళండి 1వ దినవృత్తాంతాల గ్రంథానికి రండి.
ఆ సమూయేలు అలా ఉంచుకొని 1వ దినవృత్తాంతాల గ్రంథానికి రండి. 1వ దినవృత్తాంతాల గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం నుంచి కొంచెం మీకు ఎవరెవరు ఎవరికి పుట్టారో అనేది కొంచెం చూద్దాం పైనుంచి. బోయజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను. యెష్షయి ఎవరో తెలుసా మీకు? ఎవరు యెష్షయి? దావీదు తండ్రి. దావీదు తండ్రి పేరు యెష్షయి. యెష్షయి తన జ్యేష్ఠ కుమారుడైన ఏలీయాబును, మీరు ఇక్కడ నుంచి 15-16 వచనాల వరకు దావీదు యొక్క అన్నల పేర్లు రాసుంటాయి. ఇప్పటి వరకు దావీదు గారికి అన్నలు ఎంతమందో వాళ్ళ పేర్లు మీకు తెలియవు. అన్నలు తెలుసు కానీ పేర్లు తెలియవు కదా, ఇక్కడే ఉంటాయి, నోట్ చేసుకోండి, చూసుకోండి. ఇక్కడ పెద్ద అన్నయ్య పేరు ఏలీయాబు, 2వ వాడి పేరు అబీనాదాబు, 3వ వాడి పేరు షమ్మ, 4వ వాడి పేరు నెతనేలు, 5వ వాడి పేరు రద్దయి, 6వ వాడు ఓజేమును, 7వ వాడెవరు? దావీదు. 7గురు అన్నమాట వాళ్ళు బ్రదర్స్. 7 బ్రదర్స్ వారు. 7వ వాడు మన దావీదు. మిగతా అన్నీ కూడా దావీదు యొక్క అన్నల పేర్లు. తరువాత చూడండి మీరు అక్కడ, తర్వాత సెరూయా, అబీగయిలు వీరు అక్క చెల్లెండ్రు, అండర్లైన్ చేసుకోండి. ఇప్పుడు సెరూయా ఏమో యోవాబు తల్లి కదా, తర్వాత ఈ అబీగయిలు ఏమోని దావీదు యొక్క బహుశా చెల్లెలు అనుకుంటా, అందుకే అక్క చెల్లెండ్రు అని రాశాడు. అక్క సెరూయా, ఈమె చెల్లెలు. లేదంటే దావీదే కడవాడు కనుక ఈమె కూడా బహుశా అక్కేనేమో, మనకు తెలీదు. అక్క చెల్లెండ్రు అని రాశారు. అంటే ఇద్దరు సిస్టర్స్ అన్నమాట దావీదికి, ఒకరు సెరూయా, ఇంకొకరు అబీగయిలు. ఇప్పుడు మన టాపిక్లోనికి వచ్చేస్తే, ఇందాక యోవాబు ఎవరినో చంపేశాడు కదా, నేను చూపించాను. 2వ సమూయేలు దగ్గరికి వచ్చేసేయండి, మరలా 2వ సమూయేలు దగ్గరికి వచ్చేయండి. 2వ సమూయేలు గ్రంథము 20వ అధ్యాయము 9-10 చదివి వినిపించాను మీకు. ఇక్కడ ఒక అబ్బాయిని చంపేశాడు కదా యోవాబు, ఆయన పేరు అమాషా. ఈ అమాషా ఎవరు అని అంటే అబీగయిలు యొక్క కొడుకు. ఇప్పుడు అర్థమైంది కదా మీకు, ఎందుకు ఈ అమాషాని యోవాబు మళ్ళీ చంపేశాడండి. ఇక్కడ ఎందుకు చంపాడంటే, ఈ అబ్షాలోమును చంపిన దగ్గర నుంచి దావీదు మనసు నిజంగానే కలత చెందింది. ఇంత షార్ట్ టెంపర్డ్గా ఉన్నాడు, రాజు మాటను కూడా లక్ష్య పెట్టట్లేదు, రాజు కంటే ఎక్కువగా నిర్ణయాలు తీసేసుకుంటున్నాడు, అసలు వెనక ముందు ఆలోచించట్లేదు అని చెప్పి మన దావీదు గారికి కొంచెం బాధగానే ఉంది. ఇక్కడ ఈ అబ్బాయి పేరు ఏం పేరు చెప్పాను నేను? అమాషా అని చెప్పాను కదా, ఆయనని కొంచెం ఎంకరేజ్ చేస్తున్నాడు మన దావీదు. అమాషాను కొంచెం మంచిగా చూస్తున్నాడు, అమాషాను కొంచెం జాగ్రత్తగా ఆయన కొంచెం పైకి తేవాలని ట్రై చేస్తున్నాడు. ఈలోపు మన యోవాబు గారికి ఇష్టం లేదు. అది యోవాబు గారికి ఇష్టం లేదు. ఏం చేశాడంటే, ఆ రోజు అమాషా వచ్చి వెళ్ళిపోతున్నాడు. తమ్ముడు బాగున్నావా అని పిలిచాడు. బాగున్నాను అన్నాడు. కౌగిలించుకుందామని చెప్పి దగ్గరికి వచ్చాడు. యోవాబు చేతిలో కత్తుందని అమాషాకు తెలియదు. వచ్చి గడ్డం పట్టుకొని ముద్దు పెట్టుకుంటున్నట్లుగా యాక్ట్ చేసి, అసలు ఎంత కక్షతో చంపితే ప్రేగులు బయటకు వస్తాయో ఒకసారి ఆలోచించండి. లోపలికి కత్తి దూర్చి తీసేసరికి మొత్తం ప్రేగులన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఈ ఇన్సిడెంట్ కూడా దావీదును చాలా కలవరపరిచింది. సొంత చిన్నమ్మ కొడుకుని చంపేశాడు. దేనికోసం అంటే, ఒకవేళ దావీదు ఇంకా ఈయన ఏమైనా లిఫ్ట్ చేస్తాడేమో అని. ఈ విషయం కూడా దావీదుకి చాలా కలవరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఈ చరిత్ర చదువుకుంటూ ఉన్నప్పుడు తెలియని విషయాలన్నీ మీరు నేర్చుకుంటున్నారు. ఇప్పుడు ఎవ్రీడే నేను చెప్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, ఈ గ్రంథంలో ఉన్నటువంటి విషయాల్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు మనందరం చదువుకుని వచ్చిన వాళ్ళమే. చరిత్ర పుస్తకాల్లో చదివిన చరిత్ర లాంటిది కాదు. ఆ రాజుగారు, శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయి, ఇవి కాదు ఇక్కడ చరిత్ర. దీనిలో ఉన్నటువంటి ఒక పాఠాన్ని పరిశుద్ధాత్ముడు మనకి నేర్పించాలనే క్లియర్గా వీళ్ళందరి జీవితాలని కూడా దేవుడు ఇలా లిఖించి ఉంచారనే సత్యాన్ని గ్రహించాలి మనం. ఇక్కడ దావీదు మన రాజుతో, మన దేవునితో మనం పోల్చుకుంటే, మనం ఎంత వీరులమైన శూరులమైన కెపాసిటీ ఉన్నా, ఎంత తలాంతులు కలిగినా, ఎంత గొప్పగా పాడగలిగినా, ఎంత గొప్పగా ప్రార్థించగలిగినా, ఎంత గొప్పగా నాలాగా వాక్యాలు బోధించగలిగినా, ఎంత గొప్పగా దేవుని కొరకు కానుకలు విత్తగలిగినా, ఎంత గొప్పగా మిషనరీగా నువ్వు వెళ్ళగలిగినా, ఎంత గొప్పగా దేవుని కొరకు మందిరాలు నువ్వు కట్టించగలిగినా, ఎంత గొప్పవాడవైనా సరే రాజు యొక్క చిత్తము చెప్పున జరిగించకపోతే నీ అంతం బాగోదు. అసలు నిన్ను రాజు యాక్సెప్ట్ చేయలేకపోతాడు. అందుకనే ఆరంభము కంటే ముగింపు చాలా శ్రేష్టమైనది. ఆరంభం అందరికీ కూడా బాగుంటుంది. మీరందరూ ప్రేయర్సల్లో జాయిన్ అయ్యారు ఇప్పుడు మాతో పాటు. ఆరంభం ఏం చెప్తున్నారు, ఎలా ప్రార్థిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు,
ఎలా చేస్తున్నారు వాళ్ళు? నేర్చుకోవడానికే ఇవన్నీ కూడా మీకు. నేర్చుకోవడానికే. ఇప్పుడు మేము ఏదైతే ట్రైనింగ్‌తో వీళ్ళందరూ కూడా ఉన్నారో, ఏదైతే వాళ్ళు పర్ఫెక్ట్‌గా అంతసేపు స్టిక్ అయ్యి కూర్చోవాలంటే మా సంఘస్థులు కూర్చుంటారో, అంతసేపు మేము ప్రేయర్ వారియర్స్ అని ఏది చెప్తే వాళ్ళు లోబడతారో, అలా ఒక సైన్యమే తయారైనప్పుడు దేవునికి చాలా బహుబలంగా మనం ఒక ఉజ్జీవాన్ని రగిల్చిన వారం అవుతామని మిగతా వాళ్ళని కూడా నేను ఇన్వైట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇలాంటి సందర్భంలో నువ్వెంత గొప్ప, ఇప్పుడు ఈ యొక్క ప్రేయర్ వారియర్స్ అనబడేవాళ్ళు, సింగర్స్ అనబడేవాళ్ళు, నాకు వెనకాల ఉన్న వాళ్ళు, వీళ్ళు ఎంత గొప్ప వాళ్ళైనా కానివ్వండి, మాటకి లోబడకపోతే అది ఎంత మాత్రం రాజుకి ఇష్టము అవ్వదది. వాళ్ళు చేస్తున్నది రాజుకి అంటే మహిమకరంగా మేము చేసాం అనుకుంటున్నారు, కానీ రాజు మాట కొన్నిసార్లు వినాలి. దేవుడు చెప్తాడు కొన్నిసార్లు, అది సంహరించాలి, అది విడిచిపెట్టాలంటే సంహరించాలి. కొన్నిసార్లు చెప్తాడు, నీకు హాని కలిగినా, నీకు నష్టం కలిగినా, వాడు నీ శత్రువే, నీ ప్రాణము తీయజూచినా వాడిని నువ్వు చంపొద్దు, ప్రేమించు, ఆశీర్వదించు, నిన్ను తిట్టేవారిని నువ్వు దీవించు, నీ శత్రువులు నీవు ప్రేమించి వారి కొరకు ప్రార్థన చేయి అని దేవుడు నూతన నిబంధనలో చెప్పాడు. ఇవన్నీ దావీదు ఆ రోజుల్లో కూడా శత్రువైన సౌలును కూడా క్షమించి విడిచిపెట్టేస్తాడు. ఒకసారి తన వస్త్రాన్ని చిన్నది చెంగు కోసి విడిచిపెడతాడు, ఇంకోసారి నీళ్ల బుడ్డిని తీసుకొచ్చి విడిచిపెడతాడు. శత్రువు అసలు వెనకాలే కత్తి వస్తుంటే ఆ కత్తిని కూడా క్షమించాడు దావీదు. ఆయనేమో అటువంటి వాడు, ఈయనేమో ఇటువంటి వాడు. యోవాబు చేసింది తప్పేమీ కాదు, కొన్ని సందర్భాలలో సెక్యూరిటీ కోసమే చేస్తున్నాడు. ఈ దావీదుకు తెలీదు ఎవరిని పడితే వాళ్ళని ఎంకరేజ్ చేసుకుంటాడు అని. ఈ సందర్భంలో యోవాబు ఇంకా ఏం చేస్తే దేవుడు మరి యోవాబు యొక్క పరిస్థితిని మనకి ఈరోజు వివరిస్తున్నాడు క్లియర్గా. ఇంకొక 2 విషయాలు చూద్దాం మనం. ఈరోజు యోవాబు కంప్లీట్ అయిపోవాలి కాబట్టి. 2వ సమూయేలు 3వ అధ్యాయము 27వ వచనం. తెరుస్తున్నారా? నా వైపే చూస్తున్నారా? ఒకసారి మ్యూట్ తీసేసి చెప్పండి నాకు. బైబిల్ అందరూ చూస్తున్నారా? అక్కడే తలూపుతున్నట్లున్నారు, నాకేం కనబడుతుంది. 2వ సమూయేలు 3:27. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికీ వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతముగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడగు ఆషాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఇక్కడ ఇంకొకరిని చంపేశాడండి యోవాబు. 2వ సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 27వ వచనంలో అబ్నేరు అనేటువంటి ఆయన పేరు విన్నారా? నిన్నే విన్నట్లున్నారు కదా. అబ్నేరు ఎవరు? సౌలు సైన్యాధిపతి. ఆ సౌలు సైన్యాధిపతి ఆషాహేలు అనేటువంటి యోవాబు తమ్ముడిని చంపేశాడు కదా. అతన్ని చంపిన కారణంగా కక్ష పెట్టుకున్నాడు అబ్నేరు. అసలు ఎవరిని నిష్కారణంగానే చంపేస్తున్నాడు కదా అందరినీ. ఇంకా తన సొంత తమ్ముడైన ఆషాహేలును చంపేశాడు కదా అబ్నేరు. పెట్టుకున్నాడు లోపల, చాలా పగ పెట్టుకున్నాడు. అయితే అబ్నేరు మాత్రం సౌలు దగ్గర నుంచి వచ్చేసి దావీదు శరణు నుంచి వచ్చేసాడు ఒక టైంలో. అది కూడా చెప్పాను నేను మీకు, ఎందుకు వచ్చేసాడో కూడా చెప్పాను. అయినా తను దావీదు దగ్గరికి వచ్చి దావీదుతో కలిసిపోవాలని అబ్నేరు ప్లాన్ చేస్తున్నాడు. అబ్నేరుతో దావీదు మాట్లాడుతున్నాడు. వాళ్ళిద్దరూ మంతనాలు జరుగుతున్నాయి, వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. అక్కడ యోవాబు లేడు. ఈ అబ్నేరు దావీదు మాట్లాడుకుంటూ ఉండగా యోవాబుకు తెలిసింది. ఎందుకు వచ్చాడు అని అడిగాడు యోవాబు. దావీదు అతనితో శాంతి ఒప్పందాలను చేసుకుంటున్నాడు అని చెప్పారు. అతను ఇతనితో కలిసిపోవాలనుకుంటున్నాడు, ఇద్దరు శాంతి ఒప్పందాలు చేసుకుంటున్నారని చెప్పగానే సరే అన్నాడు, సైలెంట్గా ఉన్నాడు. ఇంకా హెబ్రోన్కి పని మీద వచ్చాడు అబ్నేరు. రాగానే ఎవ్వరికి సంగతి చెప్పకుండా గుమ్మము దగ్గర చాలా అంటే నక్కి ఉన్నాడు ఈ అబ్నేరు. ఏకాంతంగా అతనితో మాట్లాడాలి, రా అని పిలిచాడు. పిలిచినప్పుడు యోవాబు పిలవగానే ఈ ఆషాహేలు వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు మరలా అదే పని, కడుపులో పొడిచి ఈ యొక్క అబ్నేరును కూడా చంపేస్తాడు. ఎందుకు చంపాడో కూడా కింద రాసుంది, చెప్పాను కదా రెఫరెన్స్ మీకు. 2వ సమూయేలు 3:27 దగ్గర నుంచి చదువుకోండి. ఎందుకు చంపాడట? తమ్ముడైన ఆషాహేలుని చంపిన పగ లోపల పెట్టుకుని, ఇటువంటి వాడితో ఏంటి మరలా దావీదు మాట్లాడతాడు, ఇటువంటి వాడితో మరలా మంతనాలు జరుపుతున్నాడు, ఇటువంటి వాడితో శాంతి ఒప్పందాల, అసలు నా తమ్ముడిని చంపాడు, అసలు ఏమీ తెలియడం లేదు దావీదుకని అబ్నేరును కూడా యోవాబు చంపేశాడండి. ఎంతమందిని చంపేశాడు ఇప్పటికీ? అబ్నేరును చంపేశాడు, అబ్షాలోముని చంపేశాడు, ఇంకా అమాషాని చంపేశాడు. ఆ తరువాత ఇంకా ముందుకు వెళితే 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయం 7వ వచనం తెరవండి. 1వ రాజుల గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. ఇక్కడ అంటే మనం చదివిస్తే మనకి ఇంకా టైం అయిపోద్ది, చెప్పేస్తాను మీకు నేను. అక్కడ ఏమైందంటే దావీదు యొక్క ఇంకొక కొడుకున్నాడు, వాడి పేరు అదోనియా. యాక్చువల్గా
అమ్నోను తర్వాత అభిషాలోము వీళ్ళు పెద్దవాళ్ళు. దావీదు తరువాత ఎవరు పెద్ద కుమారుడైతే వాడికే రాజ్యం వస్తుంది. ఆ తరువాత అలాంటి పెద్దవాడు చనిపోయాడు. వాడి తర్వాత ఎవరైతే లైన్లో ఉన్నారో ఆ అభిషాలోము కూడా చనిపోయాడు. వాడి తర్వాత ఎవరు లైన్లో ఉన్నారంటే అదోనియా. ఈ అదోనియా అనుకుంటున్నాడు, నా తండ్రి తర్వాత నేనే కదా ఇప్పుడు రాజరికం అంటే సింహాసనం అధిష్ఠించాల్సింది, నా తండ్రి వృద్ధుడైపోయాడు కదా, కాబట్టి ఇప్పుడు లెక్క ప్రకారం చూస్తే నేనే సింహాసనం అధిష్ఠించాలి, ఇంకా తండ్రి చాలా వృద్ధుడైపోయాడు కాబట్టి నాకు నేనే ప్రకటించుకోవాలనుకుంటున్నాను అని అడిగినప్పుడు యోవాబు అదోనియాకు సపోర్ట్ చేసేస్తాడండి. యోవాబు ఏం చేస్తాడంటే, ఓకే నువ్వు చెప్పింది బాగానే ఉంది, నాన్న తర్వాత నువ్వే కదా, సరే ఓకే నువ్వు పట్టాభిషేకం చేసుకుందాం, ఈ విషయం దావీదుకు తెలిస్తే మళ్ళీ ఒప్పుకోడు, ఒకవేళ నీకు అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేడు వృద్ధుడు కాబట్టి అని చెప్పి యోవాబు అదోనియాకి సపోర్ట్ చేసేస్తాడు. అయితే మరి ఒక యాజకుడు కూడా ఉండాలి కదా నన్ను అభిషేకించడానికి అన్నప్పుడు ఈ యొక్క అబ్యాతారు అనేటువంటి యాజకుడు కూడా అదోనియాకే సపోర్ట్ చేసేస్తాడు. ఈలోపు ఈ విషయం తెలుసుకున్నటువంటి బెత్షెబ దావీదు దగ్గరికి వెళ్ళి అడుగుతుంది, నాయనా నీతో దేవుడు ఏదో మాట్లాడాడు కదా, దేవుడు ఏం చెప్పాడంటే నీ తర్వాత సొలొమోనే రాజు అవుతాడని దేవుడు నీతో మాట్లాడిన సంగతి నువ్వు మర్చిపోయావా, మరి నువ్వెందుకు ఆ వాగ్దానాన్ని నిర్లక్ష్యం చేస్తున్నావు అనగానే దావీదుకి జ్ఞాపకం వచ్చి అంటాడు, లేదు లేదు సొలొమోనే రాజు, ఆయననే నేను అభిషేకించాలి, దేవుడు ఆయన గురించే నాతో మాట్లాడాడు, ఆ విషయంగా ఏర్పాట్లు చేయండి అని దావీదు చెప్తాడు. ఈలోపు ఈ అదోనియా ఆ యొక్క అనేక మందిని వెంట పెట్టుకుని వెళ్ళిపోయి ఆయన సింహాసనం అధిష్ఠించాలి అనుకుంటున్న సందర్భంలో చాలా అర్జెంటుగా సొలొమోనుకి ఆ సింహాసనానికి పిలిపించి ఆయనకి అభిషేకం చేసేసి రాజుగా దావీదు డిక్లేర్ చేసేస్తాడు. చూడండి ఎన్ని విషయాలలో యోవాబు తప్పిపోయాడో. దావీదు అంటే ప్రాణం యోవాబుకి, దావీదు మీద ఈగ వాలనివ్వడు ఈ యోవాబు. వాళ్ళ తల్లి చెప్పింది 3 బిడ్డలకే కూడా. అసలు యోవాబు, అబీషై, ఆషాహేల్ అనేవాళ్ళు 3 బ్రదర్స్. ఆ 3ని దావీదు వెంటే పంపించి తల్లి చెప్పింది దావీదుని చూసుకోవడమే వీళ్ళ పని అని చెప్పి. కాబట్టి దావీదుని చాలా కాచుకోవడమే యోవాబు పని. కానీ ఎప్పుడైతే ఆయనకు ఒక పవర్స్ వచ్చాయో, చాలా సందర్భాల్లో దావీదుతో ఆర్గ్యుమెంట్ కూడా చేస్తూ ఉంటాడు. ఆ జనాభా లెక్కలు పెట్టమన్నప్పుడు దావీదుని చూసి అసహ్యపడ్డాడు యోవాబు. ఎందుకు ఇప్పుడు ఆ జనాభా లెక్కలు ముసలోడు అయిపోయావు, ఏదో ఉండొచ్చు కదా, ఇది కాకపోతే దేవుడు నీకు ఇంకా వందల మందిని ఇస్తాడు, ఇప్పుడు అవసరమా అని అడిగాడు. ఇలాగా సొంతవాడైన కారణం ఒకటైతే, దావీదు యొక్క రైట్ హ్యాండ్ అయిన కారణం ఒకటైతే, దావీదుని ఇంట్లో పెట్టి ఆయన యుద్ధం చేస్తాడండి. వసంతకాలమైన రాజులు యుద్ధానికి పోయే టైంలో అసలు అక్కడ యుద్ధం వస్తే దావీదుతో ఏం చెప్తాడు, నాయనా నీవు దేవదూత వంటి వాడవు, నీవు ఇంట్లో ఉండు, నీవు ఆరిపోతే ఇజ్రాయిలీలకి దీపం ఆరిపోయినట్లే, మేము వెళ్ళొస్తామని చెప్పి ఆయనే వెళ్ళి జయించుకొస్తాడు. దావీదుకి ఏ హాని కలగనివ్వడు. దావీదుకి ఇంక అసలు ఒక షీల్డ్ ఆయన. అటువంటి ఆయన దావీదు హృదయాన్ని గాయం చేసేసేటువంటి పనులు చేశాడండి. ఎప్పుడైనా సరే మీరు నేను దేవుని హృదయము నొచ్చుకునే పనులు చేయకండి. దేని ద్వారా దేవుడు గాయపరచబడతాడో మీకు తెలుసు. నీవు ఈ పని చేయడం ద్వారా దేవుడికి చాలా బాధ అవుతుంది. నువ్వు ఇలాంటి క్యారెక్టర్ కలిగి ఉండడం ద్వారా దేవుడు నొచ్చుకుంటాడు. ఆయన అబద్ధికులను ఆయన ఇష్టపడడు. నువ్వెందుకు అబద్ధాలు ఆడతావు? నీ నోరు బూతి మాటలు మాట్లాడడానికి ఎందుకు ఉపయోగిస్తున్నావు? ఆయనకి నచ్చుకోడు. స్తుతించే ఈ నోటితో, ప్రార్థించే ఈ నోటితో మనుష్యులను ఎందుకు శపిస్తున్నావు నువ్వు? దేవుడు మెచ్చుకోడు. పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. చూసే ఆ కనులను ఎందుకు నువ్వు పాపానికి అప్పగిస్తున్నావు? దేవుడు బాధపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డ, నీకు ఎన్ని తలాంతులు ఇచ్చినా సరే నువ్వు వ్యర్థమైన వాటిని చూస్తున్నప్పుడు ఆయన నొచ్చుకుంటాడు హృదయంలో, ఆయన బాధపడతాడు. ఇంకా అనేకమైన విషయాలలో దేవునికి విరోధముగా లేచి ఆయనకంటే ఎక్కువగా మనము ఏది ఇష్టపడతామో అది విగ్రహారాధన. మీకు తెలిసిందే. అలాంటి పనులు చేసినప్పుడు ఆయన గాయపరచబడతాడు. ప్రభా నేను నీకోసమే చేశాను, నీకోసమే ఈ మందిరాన్ని కట్టించడానికి నేను డొనేషన్ ఇచ్చాను అంటావేమో నువ్వు. ఆయన అది చేయమనలేదు. మిక్కిలి అల్పులకు ఒకసారి నువ్వు సహాయం చేయమని బహుశా నిన్ను ఏర్పాటు చేశాడేమో. ఎందుకంటే దానికి స్పాన్సరర్స్ చాలామంది ఉంటారండి, చాలామంది ఉంటారు. మన సంఘంలో కూడా ఒక ఆవిడకు ఉన్నటువంటి ఒకే ఒక బంగారు చైన్ తీసివేసి ఒక పాస్టర్ గారు ఒక పెద్ద మందిరం కడుతున్నారని చెప్పి 10,000 పంపించాలి, అందరూ స్పాన్సర్స్ అని చెప్తే ఆవిడ ఆ చైన్ ఇచ్చేసి ఆవిడ స్పాన్సరింగ్ పంపించింది. ఆ తర్వాత ఆవిడ సడన్గా చనిపోయింది, సడన్ డెత్. వాళ్ళ సిస్టర్ నాకు చెప్పారు, ఇలా చేసింది మా సిస్టర్ అని.
సరే ఆవిడకి ఆ ప్రేరణ కలిగిందేమోలేండి, విడిచిపెట్టేయండి అన్నారు. తర్వాత చాలా కష్టం అయిపోయింది పిల్లలకంటే. దేవుని ప్రేరణ లేకుండా, దేవుని చిత్తం లేకుండా మనం ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ ఉంటాం అనేక సందర్భాల్లో. దేవుడు ఒకటి కోరుకుంటాడు, మనం ఒకటి చేస్తూ ఉంటాం. దేవుడు మిమ్మల్ని ఇలాగే చేయాలని కోరుకుంటాడు, కానీ మీరు మీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ ఉంటారు. దేవుని చిత్తాన్ని గుర్తెరిగి మనము ప్రవర్తించినప్పుడు దేవుడు గొప్ప గొప్ప కార్యాలు మన కోసం చేస్తాడు. కానీ అనేక మంది దేవుని గుండెల్లో గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటారండి. ఆయన రొమ్మును గుద్దేసి వెళ్ళిపోతూ ఉంటారు. ఇలాంటి సందర్భాల్లో చాలా గాయపరచబడతారు. కానీ వాళ్ళు సేవకులు అవుతారు. మళ్ళీ వాళ్ళు సేవకులు, వాళ్ళు సింగర్సు, వాళ్ళు మ్యూజిషియన్స్, వాళ్ళు దేవుని కొరకు పనిచేసే మిషనరీస్, ఇలాంటి వాళ్ళు పేరుకేమో వాళ్ళు సోల్జర్సే, దేవుని యొక్క సేన. కానీ వాళ్ళు చేసే పనుల ద్వారా ఆయన గాయపరచబడుతూ అనుదినము రోధిస్తూ కన్నీటితో వేడుకుంటున్నాడు. మహారోధనతోనూ కన్నీటితోనూ విజ్ఞాపనలు చేశాడట ప్రభువు. సరే, ఇక్కడ ఈ యొక్క యోబాబు ఇప్పటి వరకు ఇలాంటి పనులు చేశాడండి. ఇంకా యోబాబు గురించి సొలొమోనుకి చెప్పాడు దావీదు. అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. సొలొమోనుని ఎప్పుడైతే అభిషేకం చేశాడో దావీదు చెప్తున్నాడు, నాయన షిమి గురించి చెప్పాడు కదా, మనమందరం నేర్చేసుకున్నాం. ఇప్పుడు యోబాబు గురించి చెప్తున్నాడు. ఇప్పుడు సైన్యాధిపతి యోబాబు కదా, స్పేర్ చేయొద్దు ఆయన్ని. ఎందుకు అని అంటే, అతను ముదిసలి అయిపోయే వరకు మనం మిగలనిస్తే, అతను నెరసిన వెంట్రుకలతో నెమ్మదిగా సమాధిలోనికి పోవడం నాకు ఇష్టం లేదు. ఒక మాట చూడండి ఎలా చెప్తున్నాడు. నెరసిన వెంట్రుకలతో నెమ్మది కలిగి సమాధిలోనికి యోబాబు పోవడం నాకు ఇష్టం లేదు, కాబట్టి యోబాబును ఉంచొద్దు అని చెప్పాడండి. ఎప్పుడైతే సొలొమోను సింహాసనం అధిష్ఠింప చేశాడో, ఇప్పుడు సైన్యాధిపతి యోబాబు. కానీ యోబాబు నీకు సైన్యాధిపతిగా పనికిరాడు, ఎందుకంటే సొలొమోనును డామినేట్ చేసేస్తాడు. సొలొమోను మాట వినడు, అసలు దావీదు మాటే వినడు కదా. కావున ఇప్పటి వరకు ఇంత రక్తాపరాధం అతని మీద ఉంది. ఇంతమంది రక్తాన్ని ఒలిగించిన వాడికి ఖచ్చితంగా అదే పనిష్మెంట్ అనేటువంటి మాటలు అక్కడ రాయబడి ఉంటాయండి. కాబట్టి ఆయన చంపించేయమని ఇండైరెక్ట్గా చెప్తాడు దావీదు సొలొమోనుతో. ఎవరితో చంపించాలి ఇప్పుడు? వెంటనే దావీదు బెనాయా గుర్తున్నాడా మీకు? బెనాయాకి సొలొమోను అప్పగిస్తాడు యోబాబును చంపడం. బెనాయా ఆయన దగ్గరికి వెళ్ళి కత్తితో పొడిచి యోబాబుని చంపేస్తాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ విషయాలు మీకు 1వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 31, 32, 34 చూద్దాం. 32 చూపించిన మీకు, 32 అంటే 31 నుంచి కూడా చూద్దామండి. అందుకు రాజు ఇట్లనెను, అతడు నీతో చెప్పినట్లుగా చేయము. అతడు ధార పోసిన నిరపరాధుల రక్తమును, చూసారా ఏమంటున్నాడు? అతడు ధారబోసిన నిరపరాధుల రక్తమును నా మట్టుకును నా తండ్రి కుటుంబీకుల మట్టుకును పరిహారము చేయుటకై అతని చంపి పాతిపెట్టుము. నేరు కుమారుడును ఇశ్రాయేలు వారి సమూహాధిపతియునైన అబ్నేరును, యొతెరు కుమారుడును యోదావారి సేనాధిపతి అయిన అమాషాయును అను తనకంటే నీతిపరులను యోగ్యులునగు 2 మనుష్యుల మీద పడి యోబాబు నా తండ్రి అయిన దావీదు ఎరగకుండా కత్తి చేత వారిని చంపించి వేసెను గనుక అతడు దారవోసిన రక్తము యెహోవా అతని మీదకే రప్పించాను. సొలొమోను చెప్తున్నాడు కదా, ఇదంతా ఎవరెవరిని చంపాడు? వాళ్ళు నిరపరాధులండి, వాళ్ళని చంపేశాడు ఈయన. మరియు వీరు ప్రాణదోషమునకు యోబాబును అతని సంతతి వారును సదాకాలము ఉత్తరవాదులు గాని దావీదునకును అతని సంతతికిని అతని కుటుంబీకులకును అతని సింహాసనమునకును సమాధానము యెహోవా వలన ఎన్నటెన్నటికీ కలిగి ఉండును. 36 దగ్గరికి వచ్చేయండి. తరువాత రాజు షిమీని పిలువనంపించి అతని మాటకు సెలవిచ్చాను. షిమీ దగ్గరికి వచ్చామా మనము? కాదులేండి, అక్కడ వరకు కింద వరకు మీరు చదువుకోండి. చదివితే 34వ వచనానికి అక్కడ ఎండ్ అయిపోయింది. ఈయన చంపేశారు అక్కడ. యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి, చూసారా 34 చూడండి. కాబట్టి యెహోయాదా కుమారుడైన బెనాయా వచ్చి అతని మీద పడి అతని చంపగా అతడు అరణ్యమందుండు తన ఇంటిలో పాతి పెట్టబడును. యోబాబు చనిపోయాడండి. యోబాబును బెనాయా చంపేశాడు. మీకు మొన్నే చెప్పాను, బెనాయా సొలొమోను సైన్యాధిపతి అని చెప్పాను కదా మీకు. ఇప్పుడు సైన్యాధిపతి చనిపోయాడు కదా, ఇప్పుడు ఎవరు నెక్స్ట్ సేనాధిపతి అంటే బెనాయా. బెనాయా ఎవరికి సైన్యాధిపతి అంటే సొలొమోనుకి. ఇప్పుడు అబ్యాతారు అదోనియాకి సపోర్ట్ చేశాడు కదా, అబ్యాతారును కూడా తీసేశారు. అబ్యాతారును తీసేసి ఇప్పుడు యాజకుడు ఎవరు అంటే సాదోకు. యాజకుడు ప్లేస్ మారిపోయింది, సైన్యాధిపతి ప్లేస్ కూడా. సొలొమోను వచ్చేసరికి మార్చేయమని దావీదు సలహాలు ఇచ్చి
సొలొమోనుకి ఉపదేశము చేసి మందిరము నిమిత్తమై, ప్రజల నిమిత్తమై, వెనకాల ఉన్న సైన్యము నిమిత్తమై ఒక ఉపదేశం చేస్తాడు సొలొమోనుకి దావీదు. ఇవన్నీ విషయాలు చెప్పి యాజ్ ఇట్ ఈస్గా తండ్రి చెప్పినట్లే సొలొమోను ఫాలో అవుతాడు. కాబట్టి అదోనియా కూడా వెళ్ళిపోతాడు. అందరూ చనిపోతారు, అక్కడ ఎవరు ఉండరు. అబ్యాతారు ప్లేస్లో సాదోకు వచ్చేసాడు. ఈ యొక్క యోవాబు ప్లేస్లో ఎవరు వచ్చారు? బెనాయా వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం ఏమి నేర్చుకుందాం దీని నుంచి అంటే, దేవుడు ఏం చెప్తున్నాడో అది వినుట ప్రాముఖ్యం తప్ప సొంత నిర్ణయాలు, సొంత ఆలోచనలు, ఇలా జరిగితే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుంది, మా అబ్బాయి ఎలా సెటిల్ అయితే బాగుంటుంది, మా అమ్మాయికి ఎలా పెళ్ళి అయితే బాగుంటుంది, మేము ఇలా మందిరం కట్టాలనుకుంటున్నామండి ఊరిలో అనే నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఇది అసలు దేవుడు చెప్పడు అవన్నీ కూడా. దేవుడు చెప్పినవి చేయడానికి చాలా ఆటంకాలు వస్తాయి, చాలా స్ట్రగుల్ అవుతుంది, చాలా కష్టపడాల్సి వస్తుంది. మనం అంత ఈజీగా అవ్వదండి. కాబట్టి శోధకుడు ఎన్నో ఆటంకాలు కలుగజేస్తూ ఉంటాడు. కానీ కొంతమంది ఏదో చేయాల్సింది ఏదో చేస్తూ, దేవుణ్ణి ఆయాసపరుస్తూ, దేవుణ్ణి నొప్పిస్తూ, దేవుణ్ణి బాధ పెడుతూ ఉంటారు చాలామంది. కాబట్టి చివరికి మనము రాజు దగ్గరికి చేరుకోలేకపోతాం అంతే. అందుకే ఆరంభము కంటే ముగింపు చాలా శ్రేష్టం. ఆరంభం ఎంత బాగుందండి. ఎవడూ జయించలేని యోబుసీయుల దగ్గరికి వెళ్ళి ఎలా జయించి వచ్చాడో చూడండి యోబాబు. ఆరంభం అదే. ఇంకా ముందుకు పోతే అసలు ఆయన ఇంకా రాజుగా అవ్వకముందు చేసినటువంటి యుద్ధాలు బహు భీకరమైనవి. వాటిల్లో కూడా యోబాబు ఎలాంటి సపోర్ట్ అంటే దావీదుకి తన ప్రాణాన్ని ముందు పెడతాడు. దావీదు ప్రాణానికంటే ముందు పెట్టి వెళతాడండి. కాబట్టి ఇంతమంది నిరపరాధుల రక్తాన్ని ఆయన చిందించిన కారణంగా యోబాబు కథ అక్కడికి అలా ముగిసిపోయింది. దావీదు ఆయన అనుచరుల గురించి మనం ధ్యానం ఉన్నటువంటి యొక్క సందర్భాలలో యోబాబు గురించి ఈరోజు మనం మాట్లాడుకున్నాం. ఎవరికి ఎలా తాకిందో ఈరోజు ఆయన చిత్తము చెప్పున, ఆయన మాట చెప్పున, ఆయన ఏం చేయమంటున్నారో ప్రభువు ఆ విధముగా మన రాజు చెప్పిన మాటను మనం వింటే కొన్ని సందర్భాల్లో అది నష్టమే. మరి అభిషాలోమును ఉంచితే నష్టమే, మరి మన ప్రాణానికే ప్రమాదం. అయినా కూడా శత్రువుని ప్రేమించి అంటాడు ప్రభువు. ఆయన ఉంచితే దేవుడు ఏం చేసేవాడో మనకు తెలియదు. కానీ మనం అలా కాకుండా ఇనిషియేటివ్ తీసేసుకుంటాం మనమే. అలా కాదండి, మనకు తెలియదు. వాడిని కానీ ఉంచితే ఇలా ఉంటుందని మనమే మాట్లాడేస్తూ ఉంటాం కొన్ని సందర్భాలు. కాబట్టి ఇలాంటి నిర్ణయాలు మీ గృహాలలో తీసుకుంటున్నారో ఒకసారి ఆలోచన చేసుకుందాం. దావీదు వల్లే ప్రేమ కలిగిన వారమై ఉందాం. మరి దావీదు ఎంత అంటే శత్రువుని సైతమో ప్రేమించగల గొప్ప మనసు కలిగిన వాడుగా మనకి ఈ యోబాబు దృష్టాంతంలో కనిపిస్తాడు. కాబట్టి ఈ మాటలన్నీ జ్ఞాపకం పెట్టుకుని యోబాబు ద్వారా దేవుడు మీతో ఏం మాట్లాడాడు, ఈ కొన్ని మాటలు దేవుడు మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడైన దేవ, మాటల్లో మీరు ఉన్నందుకు వందనాలు. ఈ యొక్క యోబాబు నుంచి మాకు నేర్పించిన పాఠాన్ని బట్టి వందనాలు నాయన. మా జీవితాలలో నిర్ణయాలు మా రాజు చిత్తానుసారంగా మేము తీసుకోవడానికి అవసరమైన కృప ఇవ్వండి. మా సొంత చిత్తము కాదు, మా సొంత మాటలు కాదు, మా సొంత యోచనలు కాదు, సొంత తెలివితేటలు అంతకంటే కాదు ప్రభువా. గొప్ప కార్యాలు జరిగించండి మా జీవితాలలో. కొన్ని గృహాలలో భార్య నిర్ణయాలు తీసుకుంటుంది, ఆవిడ నిర్ణయమే అల్టిమేట్గా ఆవిడదే నెగ్గుతుంది. కొన్ని గృహాలలో భర్తలు నిర్ణయాలు, కొన్ని గృహాలలో పిల్లలు నిర్ణయాలు అయ్యా. వాళ్ళు ఏం చెప్తే తల్లిదండ్రులు తలకాయ ఊపుతూ ఉంటారు ప్రభువా. అయ్యా ఇలాంటి నిర్ణయాలతో ఉన్న గృహాలని ఈరోజు దర్శించండి. మా గృహాధిపతివి నీవు నాయన, గృహానికి యజమానుడవు నీవు అయ్యా. వారికి ఛాన్స్ ఉందని, వారికి అధికారం ఉందని, వారు ఉద్యోగం చేస్తున్నారని వారి మాటలకు లోబడకూడదు. కానీ దేవుడు ఏమంటున్నాడో అది మా నిర్ణయం ప్రభువా. అట్టి నిర్ణయాలు తీసుకునే వారిగా కుటుంబాలను దర్శించమని, ఆత్మకార్యాలు జరిగించమని మరొకసారి ఈ వాక్యము ద్వారా మమ్మల్ని దర్శించినందుకు వందనాలు. యేసయ్య శ్రేష్ఠ నామములో ఈ మాటలన్నీ ఫలింపచేయమని, అనేకులు ఈ మాటల ద్వారా ఉజ్జీవింపబడ్డానికి సహాయం చేయమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.